దానికి మీరు స్టెప్ వేసి వెళ్ళాలి. అది మా ఆచారం ఇవాళ ఈ స్టేజ్ మీద. యా. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయింది ప్రెస్ని చూసి. ముందుగా అనిల్ రాపూడి గారికి, ఆలి అన్న, శివాజీ అన్న, థ్యాంక్ యూ. సుధీర్, లయ గారు, ఇంకా పేరు చెప్పుకుంటూ పోతే ఎందుకు లేట్గా వచ్చి ఇన్ని పేర్లు చెప్తున్నాం అంటారు కాబట్టి అన్ని పేర్లు చెప్పకుండా సినిమా పేరు చెప్తాను. సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సుధీర్. నన్ను ఇంకొక కొత్త యాంగిల్లో నువ్వు చూసినట్టు నేను కూడా అనుకుంటాను. ఎవరో వస్తారు మనల్ని ఇంకో యాంగిల్లో కూడా చూస్తారనుకుంటే కొంతమందిలాగా నువ్వు కూడా ఇలా ఇది కూడా నువ్వు చేయగలవు నన్ను అనుకొని శివాజీ అన్నకి చెప్పడం, అలాగే ఈటీవీ విన్నోళ్ళు కూడా ఓకే అని సాయి గారు కానీ వీళ్ళకి చెప్పడం నాకు హ్యాపీ. చాలా కష్టపడ్డారన్న మీరు శివాజీ అన్న. ఇది ఇన్ని రోజులు ఇంకా దీన్ని ఇలాగే పట్టుకొని దానికి ఊపిరి వెళ్ళిపోకుండా మీరు కాపాడుకుంటూ వచ్చారంటే డెఫినెట్గా ఈ సినిమా మాకు తెలుసు, రేపు రిలీజ్ అయినాక అందరికీ తెలుస్తుంది. మీ కష్టానికి సుధీర్కి మీ ఇద్దరి కోసం ఈ సినిమా చాలా 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 విన్లోనే ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనిల్ అన్న, మీది ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ క్యూట్ మూమెంట్స్ మీ సినిమాలో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇందులో ఉంటాయి. డెఫినెట్గా నేను కొన్ని సీన్లు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను, బాగా నవ్వుకున్నాను. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని, ఈటీవీ విన్లోనే ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే స్వార్థం ఏంటంటే ఈ సినిమా విన్లో రిలీజ్ అయినాక ఓన్లీ కామెడీ క్యారెక్టర్లే కాకుండా ఇలాంటి క్యారెక్టర్ కూడా నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నారని అర్థమైంది మీ స్పీచ్ ద్వారా. సో కొత్త క్యారెక్టరైజేషన్, నేను ఇలాగే ఉంటాను. కరెక్ట్. సో 12th February మీరు ఇలానే ఉంటారు. ఓకే. సో లుక్ వైజ్ అంటున్నానండి నేను. లుక్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందా? ఓకే, కూల్. అయితే సో మరి ఇప్పుడు మీరు డాన్స్ చేయాలి. అదేంటండి? అదంతే. అది ఆ షో. ఇప్పుడు మా ఇన్ హౌస్ కొరియోగ్రాఫర్ ఉన్నాడు మాతో పాటు. ఎవరు? సో ఇంకెవరు? రోహన్ రాయ్. ఏది దానానా? మాకు అక్కడ జడ్జిలు కూడా ఉన్నారు, మల్టీ టాస్కర్స్. ఎస్. దీని ద్వారా మీకు ఎన్ని మార్కులు వస్తాయని లాస్ట్లో. నా ఇన్స్పిరేషన్ అనిల్ అన్న. అన్నీ చేయాలి, ఆల్రౌండర్గా ఒకటే కాదంటారు కాబట్టి నేను అన్నీ చేస్తున్నాను. అందుకనే మీరు ఆయన ముందే నాకు పెట్టారు. అందుకనే ఆయన ముందైతేనే కరెక్ట్. రెడీ. ఇంకా మనం ల్యాగ్ చెయ్యొద్దు, దీన్ని లాగొద్దు. వెయ్యండి సౌండ్, చెయ్యండి డాన్స్. అరే బాబ్బా ఏం చేశారు. రోహన్ చెప్పింది కాకుండా చాలా బాగా చేశారు. కాదండి, లయ గారు మాట్లాడతారు. ఉత్తరాగా మనందరినీ పలకరించబోతున్న లయ గారు విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ, అలాగే బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అయిన అనిల్ రావిపూడి గారికి అండ్ ఆల్ ద ఆడియన్స్ అండ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ ట్రైలర్ చూశారు, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో ఇప్పటి వరకు రత్నమాల గుర్తుపెట్టుకున్నారు, లాస్ట్ టైం చెప్పినట్టు ఈసారి ఉత్తర గుర్తుపెట్టుకుంటారు అని నేను నమ్ముతున్నాను. సో అనిల్ సార్ ఇక్కడికి వచ్చి ట్రైలర్ లాంచ్ చేసి విన్నప్పుడు కూడా ఆయన వాయిస్ వినపడుతుంది వెనకాల. సో అది సుధీర్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. సో అక్కడే యూనో వీ హ్యావ్ హిస్ పార్టిసిపేషన్ ఇన్ అవర్ ఫిలిం. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఆయన తీసిన సినిమాలు అన్నీ రీసెంట్గా అవనివ్వండి, ఇంకా ముందు కానివ్వండి, అన్నీ చూశాను, చాలా చాలా బాగుంటాయి. అండ్ హీఈస్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ ఇప్పుడే సుధీర్ గారు చెప్పినట్టు ఆయన కూడా కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అని చెప్పడం హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ యాక్చువల్లీ
ఏంటంటే మీ సక్సెస్ స్ట్రీక్ మాకు కొంచెం హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్, సో వచ్చేసింది అని నమ్ముతున్నాము. సో మేము వచ్చే వరకు మేము విల్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. సో సో మీ సక్సెస్ స్ట్రీక్ మాకు కావాలి, హెల్ప్ కావాలి. అలాగే శివాజీ గారు మీది కూడా, అండ్ ఈటీవీ. సో లాస్ట్ టైం చెప్పినట్టు, సో SSS లాగా ఇక్కడ సక్సెస్ ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు. మీ కాంబినేషన్ మాకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీ నీడ్ దిస్ బ్యాడ్లీ. అండ్ అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు సుధీర్ గారు, ఐ హోప్ మీరు చెప్పినట్టుగానే చేశాను. ఉత్తర బిహేవ్స్ జస్ట్ లైక్ యూ విజువలైజ్డ్ అని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీరు చెప్పినట్టుగా చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ ఐ కుడ్ డెలివర్ ఇట్. సో లాట్ ఆఫ్ టైమ్స్ అదే క్వశ్చన్ ఉండేది, మీరు అనుకున్నదే కదా చేశాను, ఇంకేమైనా చేశానా అని మల్టిపుల్ టైమ్స్ ఐ యూస్ టు ఆస్క్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ అని. సో దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ శివాజీ గారు, యాక్చువల్లీ ఆయన చేస్తుంటే నాకు నవ్వు వచ్చేది. సో మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల మళ్ళీ వన్ మోర్ అయ్యేది. ఎందుకంటే ఈచ్ టైం ఓకే ఇప్పుడు ఇది ఇలా చేస్తారు, సో నేను ఫిక్స్ అయ్యి చేస్తాం, నెక్స్ట్ టేక్ ఇంకోలా చేస్తారు, సో మళ్ళీ నవ్వు వస్తుంది. సో లైక్ దట్ మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల వన్ మోర్లు అయ్యేవి. బట్ హీ వాజ్ నెవర్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఎనీథింగ్. పాపం కూల్గా చేసేవాళ్ళు. అండ్ మధ్యలో సడన్గా యాక్టర్ శివాజీ గారు ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి సరే ఇప్పుడు చేస్తున్నాం అని సడన్గా ప్రొడ్యూసర్ అయిపోతారు. భోజనాలు వచ్చాయా, అసలు వాళ్ళు తిన్నారా అంటూ ఉండేవాళ్ళు. సో సార్ మీరు ఇక్కడ డోంట్ థింక్ అబౌట్ ఇట్ అంటే, నో వాళ్ళు తినకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, దే హ్యావ్ టు ఈట్, నేను ఆ రెస్పాన్సిబిలిటీ అని మళ్ళీ మధ్యలో అది చెక్ చేసుకుని వచ్చి. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి. లాట్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ టు బ్యాక్, అంతా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ హిస్ ఓన్ బేబీ లాగా హీ హ్యాస్ టేకెన్ కేర్. సో థ్యాంక్ యూ శివాజీ గారు, యు ఆర్ అ బిగ్ హెల్ప్ అండ్ అసెట్ టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ, నేను చాలా షోస్ అండ్ ఆల్ దాట్ బిఫోర్ చేశాను. సో దాట్ ఈస్ లక్కీ ప్లాట్ఫామ్ ఫర్ మీ. అండ్ ఇవాళ వాళ్ళ సక్సెస్ కూడా మాకు హెల్ప్ అయ్యి ఈటీవీ విన్లో వస్తుంది February 12th నుంచి, మీరు తప్పకుండా చూడండి. అండ్ రోహన్ చూస్తే మా అబ్బాయి వచ్చన్ గుర్తొస్తాడు. సో ఎవ్రీ టైమ్ ఐ కీప్స్ థింకింగ్ వచ్చన్ అని. సో ఐ కీప్ ప్లేయింగ్ విత్ హిమ్ అ లాట్. సో హీ అండ్ ఐ ఏవో పిల్ల చేష్టలని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. సో హీ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ ఫర్ మీ. సమ్టైమ్స్ లేకపోతే బోర్ కొడుతూ ఉంటుంది. అండ్ దెన్ మాట్లాడితే ముంత మసాలా అనుకుంటూ అడుగుతూ ఉంటాడు. సో హీ ఈజ్ రోహన్. అండ్ ఆఫ్టర్ దిస్ మూవీ పెద్ద అయిపోతాడు ఇంకా. సో ఐ వాంట్ హిమ్ టు కంటిన్యూ టు డూ వెల్. And all the best, Rohan. And thank you everybody for coming here. And we wish you like the film also. Thank you, Andy. థ్యాంక్ యూ సో మచ్ లయ గారు. కొత్త